హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్. సింపుల్గా పాతకాలం స్టైల్లో సొరకాయ కారం నిల్వ ఉండే పచ్చడి అండ్ ఊతప్పం మేకింగ్ వీడియో చూద్దాము. ఫస్ట్ సొరకాయ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని తొక్క తీసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి అలాగా సొరకాయలోని వాటర్ అంతా పోయినంత వరకు వేపుకోవాలి. ఇది పాతకాలంలో ఎక్కువ తోటలు వేసేవాళ్ళు కదా, ముదిరిపోయిన సొరకాయతో అలా పచ్చడి పట్టుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఇది చిన్నప్పుడు రెసిపీ ఫ్రెండ్స్. సరే ఒకసారి ట్రై చేద్దామని బాగా ట్రై చేశాను ఫ్రెండ్స్. బాగా వచ్చింది పచ్చడి, టేస్ట్ బాగా వచ్చింది. ఇలా మీరు ట్రై చేయండి, నేను చెప్పిన కొలతల ప్రకారం బాగుంటుంది ఫ్రెండ్స్. అలా నేను చిన్న కాయతో ట్రై చేశాను ఫ్రెండ్స్. అలా 1 వీక్ అలా వస్తుంది. టిఫిన్లోకి, దోశల్లోకైనా, దేంట్లోకైనా, ఉప్మాలోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. అలా వేగిన తర్వాత 1 వెల్లుల్లిపాయ వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ చిన్న కప్పుతో చెప్తున్నాను. ఈ చిన్న కప్పుతో కప్పు చింతపండు తీసుకున్నాను, 1/2 కప్పు కల్లుప్పు తీసుకున్నాను, ఫుల్ కప్పు కారం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు వేగిపోయినాయి కాబట్టి ఆ ముక్కలన్నీ స్టవ్ కట్టేసి అవన్నీ వేసుకుంటే అలా కొంచెం చింతపండు అది ఆ వేడికి నానుతుంది ఫ్రెండ్స్, సరిపోతుంది. అంతా వేగిన తర్వాత మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ వేసుకుని ఆరిపోయింది మొత్తం, అలా పాకుంటుంటే ఆరిపోతుంది. మిక్సీ పట్టుకున్నాను. కారం బాగా వచ్చింది, ఎర్రగా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. జస్ట్ ఆవాలు, జీలకర్ర పోపు వేసుకోవటమే. ఇంగు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చళ్ళకి. నేనైతే వేయలేదు ఫ్రెండ్స్. అలా తాలింపు వేసాను. ఆ రోజు నైట్ టిఫిన్లకి, డిన్నరు, సాటర్డే టిఫిన్కి ఇలాగ ట్రై చేశాను. ఇది గారెల పిండి ఫ్రెండ్. గారెలు వేస్తే ఆయిల్ ఎక్కువ అయిద్దని నేను ఇలా ఊతప్పల్లాగా వేసాను ఫ్రెండ్స్, ఆయిల్ తగ్గించుకోవాలని. దాంట్లోనే జీలకర్ర, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలన్నీ వేసి కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని గారెల పిండి గట్టిగా పట్టుకున్నాను. అందరూ నో ఆయిల్ అంటున్నారు కదా ఫ్రెండ్స్, అందుకని పెనం మీద ఊతప్పల్లాగా వేసాను ఫ్రెండ్స్. ఇలా కలిపేసి ప్యాన్ వెలిగించుకొని ప్యాన్ మీద ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. గారెల పిండి కదా ఫ్రెండ్స్, ఓన్లీ జస్ట్ మనం గారెలకు పప్పున పెట్టుకున్నట్టు సేమ్ గారెలకి ఎలా తీసుకుంటాం అలా తీసుకొని సాల్ట్ కలుపుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని పెంక మీద కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటే ఊతప్పం బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేశాను. జై శ్రీరామ్.